అలా నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో సీటు మాదంటే మాది అంటున్నారు. దాని గురించి ఏమంటారు అన్న? ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. జూబ్లీస్ లో గడిచిన 3 పర్యాయాలు దివంగత శాసనసభ్యుడు గోపీనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కాబట్టి ఎవరు కోరుకున్న ఎలక్షన్స్ కావు, వారు పరమాల్పదించారు కాబట్టి వచ్చినటువంటి అనుకోని ఎలక్షన్స్. 3 పర్యాయాలు వాళ్ళు ఉన్నప్పటికీ 9.5 సంవత్సరాల గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఇక్కడ పరిస్థితులన్నీ అగమ్య గోచరం. పొద్దుగా లేస్తే 365 రోజులు డ్రైనేజీలు పారడం, లైట్లు రాకపోవడం, కమిటీ హాల్స్ లేకపోవడం, స్కూల్ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ గదులు లేకపోవడం, చాలా సమస్యలతో సతమతమవుతున్నటువంటి రేమత్నాథ్ డివిజన్ లో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. 2 సార్లు అంటే 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచినప్పటికీ ఏం డెవలప్మెంట్ కాలేదు. 2 సంవత్సరాలు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుంటారు కాబట్టి దేశాన్ని 2014 నుంచి ప్రస్తుత కాలం వరకు పరుగులెట్టిస్తూ 3వ ఆర్థిక శక్తిగా అతి త్వరలో మనం చేరబోతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బీజేపీ తరపు నుంచి లంకల దీపక్ గారు ఎలాంటి మార్పులు చేస్తారంట? ఖచ్చితంగా లంకల దీపక్ గారు పొద్దున్న లేస్తే ఏదో ఒక బస్తీలో తిరగడం, పర్యటించడం, దానికి సంబంధించినటువంటి నిధుల కోసం పోరాటం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడంలో ముందుండడం, అదేవిధంగా హైటెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా ఎలా పరిష్కరించాలన్నది ఆలోచించే దానిలో అసెంబ్లీలో కొట్లాడి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలో ఉంటారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.